ఆ డ్రైవర్ బాబీ గారిని మా అల్లుడు ఊరొదిలి వెళ్లిపోమన్నా సరే తుమ్మ బంకలా వదలకుండా ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నాడని నా అనుమానం. చెట్లు పొట్లు గట్లు అన్ని బాగా వెతుకు. నీ గూఠంలో గుడుగుడు వెతుకుతున్నాగా. ఇరవై 25 సంవత్సరాల తర్వాత భారతదేశం అణుపరీక్ష చేసినట్టు ఈ ఫిగర్ ను చూస్తే 25 సంవత్సరాల తర్వాత నాకు అణుపరీక్ష చేయాలని ఉంది. గూటాల్లో గుడుగుడు అణుపరీక్ష చేయడానికి ఇదేమైనా తారడాలనుకున్నావా? ఈ అమ్మాయి నాకు ఓకే, మంచి ఏజ్ లో ఉన్నాను. సారీయా, గుద్దుకోవడం చోట ఇద్దరిని గుద్దినట్టున్నాను. రైలు గుద్దితే ప్రమాదం గాని స్త్రీలు గుద్దితే సంతోషమే. ఇంతకీ నీ పేరు? కిల్లికిత్తిరి. పిల్లి బిత్తిరేం కాదు. అబ్బా, పేరు వినగానే నా నాలుగు తడారిపోతుంది. ఇంతకీ నీ ఊరు? పుట్టింది ఎదుర్లంక, పెరిగింది బొబ్బర్లంక, పైటేసింది కృష్ణలంక. కొంపతీసి శ్రీలంక బ్యాచ్ కాదు కదా. ఇన్ని లంకలన్నీ వదిలి మా డొంకకెందుకు వచ్చావే కిల్లికిత్తిరి? ప్రియుడి కోసం. అయితే మా ఇద్దరిని చూడు, సింగిల్ గానైనా సరే డబుల్ గానైనా సరే. మీ గురించి నా ప్రియుడు బాగా చెప్పాడు. ఏమని? మీరు ఛార్జింగ్ లేని బ్యాటరీలని, ఫేసు గీసు లేని చపాతీలని. ఎవడో నీ ప్రియుడు? జీపు నడిపే అబ్బాయి బాబీ గారు. ఆ డ్రైవర్ గారు నీ ఎవరైతే వదిలిపెట్టాం, మా ఛార్జ్ ఏంటో చూపిస్తాం, మా పేస్ పవర్ ఏంటో నిరూపిస్తాం. నిలబడి కాపురం చేసే కంటే పరిగెత్తి రేప్ చేయమన్నారు పెద్దలు. నువ్వు పరిగెత్తి పట్టుకో. నేను పట్టుకుంటే నువ్వు రేప్ చేస్తావు. నేను రేప్ చేస్తాను. చాలా బాగుంది. అవును, దూరాలే. ఆగకపోతే నువ్వు ఆధారమే కాదు, పట్టుకోకపోతే మీరు మగాళ్ళే కాదు. ఏంటి మన సామ్రాజ్యంలో ఉంది? కంగారు పడకండి, బట్టలతో పడ్డావు. చీరపు రావచ్చుగా. ఆడదానికి కావాల్సింది చీరలు కాదు. చీర తడిస్తే ఆరబెట్టుకోవచ్చు, తడిస్తే ఏ ఎండలో ఆరబెట్టుకుంటావు? ఇంతకేమైంది? ఆ దొంగ సచ్చినోళ్ళు చూపించుకోవడానికి నా మీద పడ్డారు, నేనొచ్చి మీ మీద పడ్డాను. ఈ ఊళ్ళో అన్యాయాన్ని అరికట్టే వాళ్ళు లేరు. నేనున్నాను. థ్యాంక్ యూ. ఇదిగో ముసలి, నీ పెళ్ళం ఎందుకు చచ్చిపోయిందో నాకు తెలియదు అనుకున్నావా? వాడికి ఎందుకు పెళ్లి కాలేదో నాకు తెలియదు అనుకున్నావా? ఇన్నాళ్ళు లేంది పాపం ఈ పసిపిల్ల దగ్గర మీ చూపించటం. ఈ విషయం అయ్యగారికి చెప్పానంటే మీరు ఆడోళ్ళు కాదు, అప్పడాలు, పుణ్య స్త్రీలు కాదు, పోరీలు. ఇంకా నువ్వు ధైర్యంగా ఇంటికెళ్ళచ్చు. థ్యాంక్ యూ.